విఎంఆర్ సార్ బర్త్డే సందర్భంగా విఎంఆర్ లాజిక్స్ వారి తిరుగులేని సంచలన ఆఫర్. ఏ ఆన్లైన్ కోర్స్ అయినా కేవలం ₹1 మాత్రమే. ఎస్ఐ, కానిస్టేబుల్, SSC CGL, CHSL, బ్యాంకింగ్, RRB NTPC, గ్రూప్ డి, గ్రూప్ 4, ఇంటెలిజెన్స్ బ్యూరో, GD కానిస్టేబుల్, CSET ఆన్లైన్ కోర్సు ఏదైనా 1 month వ్యాలిడిటీతో కేవలం ₹1 మాత్రమే. ఆఫర్ వ్యాలిడ్ ఆన్ 7th, 8th, 9th February. వివరాలకు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో విఎంఆర్ సార్ లేటెస్ట్ వీడియోను చూడండి. ఇప్పుడే విఎంఆర్ లాజిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసి మీ ప్రిపరేషన్ ను ప్రారంభించండి. ఇతర వివరాలకు 8818883666 లేదా 8863966665 నెంబర్లలో సంప్రదించండి. హాయ్ గాయ్స్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి నిన్న మనకి మెరిట్ లిస్ట్ అనేటటువంటి రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఓకేనా. అయితే ముఖ్యంగా ఇందులో పేరున్నటువంటి ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందా అంటే లేదండి, ఓకేనా. కేవలం ఇది మెరిట్ లిస్ట్ పరంగా రిలీజ్ చేశారు. కాకపోతే కొంతమంది అభ్యర్థుల యొక్క పేర్లు 900 స్థానంలో, 700 స్థానంలో, 800 స్థానంలో, 600 స్థానంలో అలా ఉంది మెరిట్ లిస్టులో. పోస్టులు రిలీజ్ చేసింది మాత్రం 1896 పోస్టులు కదా. అయితే మాకు జాబ్ రాలేదు కదా మెరిట్ లిస్టులో ఉన్నప్పటికీ అని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఆ అభ్యర్థులకు మరియు ఇతర అభ్యర్థులందరికీ నేను ఈ వీడియోలో 100% పక్కా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. మోస్ట్లీ యూజ్ఫుల్ అయ్యేది కాబట్టి వీడియోని ప్రతి ఒక్క చివరి వరకు చూడండి, ఓకేనా. చూసేటటువంటి ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే చేయండి గాయస్, కాబట్టి మాకు చాలా సపోర్ట్ అవుతుంది. ముందు వరకు వీడియోని కూడా షేర్ చేయండి. మనలాంటి చాలామంది అభ్యర్థులు చాలా అంటే చాలా బాధపడుతున్నారు. మొదటి 2 నోటిఫికేషన్లో ఈజీగా 0 మార్కులకి 10 మార్కులు 15 మార్కులు జాబ్ వచ్చింది. ఇప్పుడు మేము 50 మార్కులు 60 మార్కులు 70 మార్కులు 80 మార్కులు తెచ్చుకున్నా కూడా మాకు జాబ్ అయితే రావడం లేదని చెప్పి చాలా అంటే చాలా బాధపడుతున్నారు. వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ మెసేజ్లా అయితే ఉంటుంది కాబట్టి తెలియజేయండి వాళ్ళందరికీ కూడా. రైట్, ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. రీసెంట్లీ మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క పోస్టుల్లో 15 మార్కులు వెయిటేజ్ అనేటటువంటి ఇవ్వడమే మనకు చాలా పెద్ద మైనస్ పాయింట్ అండి. ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో, ఎవరైతే మెరిట్ అభ్యర్థులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ మైనస్ పెద్ద మైనస్ వచ్చేసి గోపాల్ మిత్ర పర్సన్స్కి, అదేవిధంగా ఇతరితర ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యాడ్ స్కోర్ ఏదైతే ఇచ్చారో వాళ్ళ సర్వీస్ని బట్టి వాళ్ళందరికీ ఇవ్వడం వల్ల మనకి చాలా అంటే చాలా లాస్ అయిపోయాము మనము, ఓకే. అయితే మరొక విషయం ఏంటంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి ఇస్తున్నారు కదా. వాళ్ళు ఆల్రెడీ జాబ్లో ఉన్నారు, జాబ్ చేస్తున్నటువంటి పర్సన్ ఎలా ఈ యొక్క వొకేషనల్ కోర్స్ కాదు కదా ఇది. వాస్తవానికి వొకేషన్ అంటే ఓపెన్ కోర్స్ కాదు కదండి ఇది. వొకేషనల్ కోర్స్ అనేది డైరెక్ట్గా వెళ్ళి అక్కడ చదివేది కాబట్టి, ఇది ఓపెన్లో లేదు కాబట్టి వృత్తి విద్యా కోర్సులు కాబట్టి డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా చదవాల్సిందే అటువంటి కోర్సులు కాబట్టి వాళ్ళు అక్కడ జాబ్ చేస్తూ ఏ విధంగా చేశారు. మన ముఖ్యమంత్రికి కనీస జ్ఞానం లేదా, ఎలా వాళ్ళకి సర్వీస్ పరంగా ఎలా ఇవ్వాలి 2019 ముందు ఉన్న వాళ్ళకి, ఓకేనా. కాబట్టి ఆల్రెడీ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎలా ఈ యొక్క 2 years చదివారు, అక్కడ ఏ విధంగా అటెండెన్స్ మేనేజ్ చేశారు, ఇక్కడ వర్క్ ఎలా చేస్తున్నారు, జీతం తీసుకోలేదా గవర్నమెంట్ సెక్టార్లో అని చెప్పి ఈ విధంగా రకరకాలుగా అభ్యర్థులు అయితే మనకి కామెంట్ మీడియం ఈ యొక్క మెసేజెస్ చేయడం జరుగుతుంది, ఆ ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి ఎనీవే ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ మనకు కాల్ నెంబర్స్ అయితే ఇస్తారు కదా, ఆ నెంబర్స్ కాల్ చేయండి. ముఖ్యమంత్రి కార్యాలయానికి కాల్ చేయండి. అర్థమవుతుందా గాయస్. హెల్ప్ డెస్క్ ఉంటుంది. హెల్ప్ డెస్క్ ద్వారా లేదా స్పందన కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరూ మీ యొక్క మెరిట్ రిజిస్ట్రేషన్ నెంబర్ చూసుకున్నారు కదా. ఆల్మోస్ట్ ఆల్ మెరిట్ లిస్టులు చాలామంది అభ్యర్థులు అయితే ఉన్నారు, 100 మంది. వాళ్ళకి పేర్లు రాలేదు. ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు జాబులు అయితే వచ్చేసాయి. వాళ్ళు మెరిట్ కూడా లేరు. అటువంటి అభ్యర్థులందరికీ జాబ్స్ అయితే ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఎనీవే ఏదేమైనప్పటికీ కూడా మనకు ఖచ్చితంగా న్యాయం జరగాలి అని చెప్పి కోర్టుకు కూడా వేయడం జరిగింది కేసు. దానికి సంబంధించి ముందు నేను ప్రీవియస్గా మీకు చూపించాను కూడా లెటర్ అనేది. ఇప్పుడు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చండి. కేసు అయితే వేయడం జరిగింది అభ్యర్థులు. కాబట్టి మనకి ఏ క్షణంలోనైనా కూడా మనకు అనుకూలంగా తీర్పు అయితే రావచ్చు. టోటల్ పక్కా ప్లాన్తో, పక్కా ఇన్ఫర్మేషన్స్తో జరిగినటువంటి ఫ్రాడ్ని ఇక్కడ
కోర్టులో వివరించడం జరుగుతుంది. ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాడదాం. మిగతా అభ్యర్థులందరికీ న్యాయం జరగాల్సిందే. కాబట్టి మీరు కూడా న్యాయం జరగాలని చెప్పి అనుకున్నట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో దానికి సంబంధించి కామెంట్ తెలియజేయండి. ఓకేనా గాయస్? కాబట్టి మరొక వీడియోలో మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.